చపాతీ తినాలి. గోధుమ పిండి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఏం చేయాలి? గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు, బాదం పప్పు, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ లేని ఒమేగా 3 రిచ్ గా ఉన్న గింజలు కదండి. వీటిని వేయించి వీటిని పొడి చేసి ఇది బైండ్ అవ్వాలంటే కొద్దిగా గోరుచిక్కుడు గమ్మునో లేకపోతే ప్రోబయోటిక్స్ లాంటి సీలియం హస్క్, ఇసాబుల్ లాంటి ప్రోబయోటిక్స్ ను వాడుతూ ఒక పిండిని తయారు చేశాం. ఒక అద్భుతాన్ని సృష్టించాం. అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్. ఈ పిండితో ఒక దోశ వేసుకుంటారా, 2 చపాతీలు చేసుకుంటారా, మీ ఇష్టం. అల్ట్రా లో కార్బ్. దీంట్లో కూడా చాలా తక్కువ మోతాదు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు అన్నం తింటున్నారు, నూడిల్స్ తింటున్నారు, పాస్తా తింటున్నారు, దోశ తింటున్నారు, చపాతీ తింటున్నారు, కార్బోహైడ్రేట్స్ తింటలేదు. ఇది ఒక వండర్ గేమ్ చేంజరే కదండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు కావాలంటే ఇదే పిండితో నేను మీకు బ్రెడ్ చేసి ఇస్తాను. బ్రెడ్ ఆమ్లెట్ తినండి, శాండ్విచ్ తినండి, బర్గర్ చేసి ఇస్తాను ఇదే పిండితో కొద్దిగా ఈస్ట్ కలిపి, పిజ్జా చేసి ఇస్తాను కావలిస్తే మీకు. మీరు ఏ జంక్ ఫుడ్ తినట్లేదు, కావాల్సిన అన్ని తింటున్నారు, కార్బోహైడ్రేట్స్ తింటలేదు, ఆరోగ్యకరమైన ఆహారమే తింటున్నారు. 90% 80% వాటి రుచికి దగ్గరగానే ఉంటుంది. 100% మైదా పిండి రుచి అయితే దీనికి రాదనుకోండి. అది ఎప్పుడన్నా ఒకసారి, నెలకోసారి ఎప్పుడన్నా సరదాగా వాటిని కూడా కోల్పోవడం ఎందుకు అనుకుంటే నెలకోసారి అది కూడా ఎప్పుడైనా కొద్దిగా ఎంజాయ్ చేయండి.